హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మా లేమ్మా, నీ చెర్రీని వచ్చానమ్మా, కళ్ళు తెరువమ్మా అని చెర్రీ ఏడుస్తూ ఉంటే, ఒరే చెర్రీ, నువ్వు బ్రతికే ఉన్నావన్న నిజం మీ అమ్మకు చెప్పుంటే మీ అమ్మ ప్రాణాలైనా నిలబడేయిరా అని చెప్పి కృష్ణప్రసాద్ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు శరత్ చంద్ర మీరా రాసిన లెటర్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నా కొడుకు చెర్రీ నా కళ్ళ ముందు లేనప్పుడు నేను బ్రతికి ఏం ఉపయోగం? అందుకే నేను కూడా చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నయ్య అని మీరా రాసిన లెటర్ని శరత్ చంద్ర గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర షాకింగ్గా చెర్రీ దగ్గరకు వెళ్ళి, ఒరే చెర్రీ, నువ్వు చచ్చిపోలేదా? మీ అపూర్వ అత్తయ్య నిన్ను కత్తితో పొడిచి చంపేసింది కదరా, గుంట తీసి గుంటలో కూడా పెట్టినట్టు వీడియో ఉంది కదరా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకా చెర్రీ ఏం మాట్లాడు, నిన్నేరా అడుగుతుంది, నిజం చెప్పు అని శరత్ చంద్ర చెర్రీ షర్ట్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. అదంతా పెద్ద నాటకం మోయ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నాటకమా అని శరత్ చంద్ర అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు. మోయ నన్ను క్షమించండి, మోయ నన్ను క్షమించండి అని చెర్రీ శరత్చంద్ర కాళ్లపై పడతాడు. నువ్వు చేసిన తప్పుకు నా చెల్లెలు మీరా ప్రాణాలు పోగొట్టుకుందిరా అని శరత్చంద్ర చెర్రీ చెంపలు పగలగొడుతూ ఉంటాడు. ఎందుకురా, ఎందుకు ఇంత నాటకం ఆడావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మోయ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ పోలీసులతో లోపలికి వస్తుంది. శరత్చంద్ర గారు, ఏంటి ఇదంతా? చెర్రీ అంటే ఈ అబ్బాయే కదా, ఈ అబ్బాయి చనిపోయినట్టు వీడియో ఉంది కదా, ఈ అబ్బాయిని మీ వైఫ్ అపూర్వ గారే చంపారని అపూర్వ గారిని అరెస్ట్ చేయమన్నారు, కానీ ఈ అబ్బాయి కళ్ళ ముందే ఉన్నాడు, ఈ అబ్బాయి చనిపోలేదు అని ఎస్ఐ అంటూ ఉంటే, క్షమించండి ఎస్ఐ గారు, ఇదంతా నాటకమంట అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అపూర్వని నక్షత్రని అత్తయ్య గారిని వదిలేయండి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నాటకమా అని ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంత నాటకం ఆడింది ఎవరు? ప్రాణాలతో చెలగటం అంత మంచిదనుకుంటున్నారా అని ఎస్ఐ అంటూ ఉంటే, ఇప్పటికే వాళ్ళకి ప్రాణాలతో చెలగటం ఆడకూడదని అర్థమై ఉంటుంది ఎస్ఐ గారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. పాపం చెర్రీ చనిపోయాడని, చెర్రీని నేనే చంపేశానని మీరా నన్ను అపార్థం చేసుకుంది, తన చావుకి నేనే కారణమంటూ లెటర్ రాసి మరీ చచ్చిపోయింది. బావా చూసావా బావా, నన్ను అరెస్ట్ చేయించడం కోసం కేపీ చెర్రీ ఇద్దరు కలిసి నాటకం ఆడారు, దాని ప్రతిఫలంగా మన మీరా చచ్చిపోయింది బావా, మన మీరా మనకు లేదు బావా అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ మీరా డెడ్ బాడీ దగ్గరకు వెళ్ళి, మీరా నన్ను అపార్థం చేసుకున్నావు మీరా, ఇన్ని సంవత్సరాల మన జర్నీలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? నీ కొడుకు చెర్రీని ఈ చేతుల మీద పెంచాను, నా చేతులతో చంపుతానని ఎలా అనుకున్నావు? నేను నీ కొడుకుని చంపానని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకొని నువ్వు మా అందరినీ వదిలి వెళ్ళిపోయావు. మీ అన్నయ్యకు నువ్వంటే ప్రాణం. పాపం నువ్వు చనిపోయినప్పటి నుంచి మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నారో నా కళ్ళారా చూస్తున్నాను మీరా అని అపూర్వ ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అమ్మాయి చూసావా, తన చేతులతో తానే మీరాని చంపేసి మీ అమ్మ ఎంత యాక్టింగ్ చేస్తుందో అని గోరింటాకు నక్షత్రతో చెప్తూ ఉంటుంది. బాబా, మన మీరా చావుకి కారణం ఈ కేపీ ఈ చెర్రీయే అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర కోపంగా చెర్రీ వైపు కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటాడు. బావా, నాకు ఒకటి అర్థమైంది, వీళ్ళు మన మీరా అడ్డు తొలగించుకోవడం కోసం ఇంత ప్లాన్ చేసినట్టున్నారు. మీరా అడ్డు ఈ భూమి మీద లేకపోతే ఈ కృష్ణప్రసాద్ హ్యాపీగా ఆ శారదతో సెటిల్ అయిపోవచ్చు కదా. ఈ చెర్రీ గడికి కూడా వాళ్ళ పెద్దమ్మ శారదంటే ఇష్టం, అందుకే ఇదంతా చేసినట్టున్నారు. వీళ్ళంతా పక్కా ప్లాన్ ప్రకారమే మన మీరాని చంపేశారు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది వింటుంటే అదే నిజం అనిపిస్తుంది అపూర్వ. ఏంటి కేపీ ఇదంతా? నువ్వు శారదతో సంతోషంగా ఉండటం కోసం నా చెల్లెలు మీరాను చంపేశావా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. అయ్యో బావగారు, ఆ అపూర్వ మాటలు నమ్మకండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నమ్మకుండా ఎలా ఉండమంటావు కేపీ? చెర్రీ చనిపోలేదు, బ్రతికున్నాడన్న నిజం నీకు తెలిసినప్పుడు నీ భార్య మీరా కూడా ఒక్క మాట చెప్పుంటే ఆ పిచ్చిది పాపం ప్రాణాలు తీసుకునేది కాదు కదా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నా చెల్లెలు చావుకి నువ్వే కారణం అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఎస్ఐ గారు ఇంకా చూస్తున్నారేంటి? నా చెల్లెలు చావుకి కారణం ఈ చెర్రీ ఈ కేపీనే, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. మోయ నేను చెప్పేది వినండి మోయ అని చెర్రీ అంటూ ఉంటే, ఇక ఎవరు ఏం చెప్పినా కూడా విన్ను, నా చెల్లెలు చావుకి కారణమైన మిమ్మల్ని వదిలిపెట్టను, చిప్పకూడు తినేలా చేస్తాను. ఎస్ఐ గారు ముందు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. బావగారు
ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు చెర్రీని అరెస్ట్ చేస్తే మీరాకి అంత్యక్రియలు ఎవరు చేస్తారు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నా చెల్లెలు చావుకి కారణమైన వీడు నా చెల్లెలకి అంత్యక్రియలు చేస్తాడా? అలా జరగటానికి వీల్లేదు. నా చెల్లెలకి అంత్యక్రియలు నేనే చేస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక అపూర్వ ఏడుస్తూ ఉంటే గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళే, అమ్మాయి నువ్వు మామూలు దానివి కాదు, నువ్వే మీరాని చంపి ఆ కేపీని చెర్రీని అరెస్ట్ చేపిస్తున్నావు, నీ ప్లాన్లు మామూలుగా లేవమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. పిన్ని కాసేపు నోరు మూసుకో అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్ఐ చెర్రీ కృష్ణప్రసాద్ దగ్గరకు వస్తాడు. యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి, కావాలంటే అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. లేదు ఎస్ఐ గారు, వీళ్ళను తీసుకెళ్లిన తర్వాతే అంత్యక్రియలు జరుగుతాయి, వీళ్ళ కళ్ళ ముందు నా చెల్లెలు అంత్యక్రియలు జరగటం కూడా నాకు ఇష్టం లేదు, వీళ్ళను అరెస్ట్ చేయండి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటే ఇక పోలీసు వాళ్ళు కృష్ణప్రసాద్ చెర్రీ దగ్గరకు వచ్చి వాళ్ళ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ చెర్రీ బావగారు ఆఖరి చూపన్నా చూసుకొనివ్వండి మీరని అని చెప్పి అంటూ ఉంటారు. రండి ముందు మీరు అని చెప్పి ఎస్ఐ కృష్ణప్రసాద్ని చెర్రీని లాక్కొని వెళ్తూ ఉంటారు. అప్పుడే సడన్గా మీరా లేచి కూర్చుంటుంది. ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో పోలీసులు వెనక్కి తిరిగి చూస్తారు. లేచి కూర్చున్న మీరాని చూసి శరత్ చంద్ర, కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ కూడా షాకింగ్లో అలానే ఉండిపోతారు. ఇక చెర్రీ పరిగెత్తుకుంటూ మీరా దగ్గరికి వచ్చి, అమ్మా నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకేం కాలేదురా చెర్రీ. అవును, నువ్వు చచ్చిపోయావన్నారు, నువ్వు చచ్చిపోలేదా చెర్రీ అని మీరా అడుగుతూ ఉంటుంది. నాకు ఏం కాలేదమ్మా, నేను బ్రతికే ఉన్నానమ్మా అని చెర్రీ చెప్తూ ఉంటాడు. మరి నువ్వు చచ్చిపోయావని ఆ స్వామీజీ ఎందుకురా చెప్పాడు, ఆ వీడియో ఏంట్రా అని మీరా అడుగుతూ ఉంటుంది. అది అంతా కూడా నాటకమమ్మా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. నాటకమా? ఈ అమ్మ ఎంత బాధపడిందో తెలుసా నువ్వు లేవని తెలిసి అని చెప్పి మీరా చెర్రీని కొడుతూ ఉంటుంది. ఇంకొకసారి ఇలాంటి నాటకాలు ఆడావంటే నేనే నిన్ను చంపేస్తాను చెర్రీ అని మీరా అంటూ ఉంటే, క్షమించమ్మా, ఇంకెప్పుడు కూడా ఇలాంటి నాటకం ఆడను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అమ్మా మీరా నీకేం కాలేదు కదా అని శరత్ చంద్ర అంటూ ఉంటే, నాకేమవుతుందన్నయ్య అని మీరా అంటూ ఉంటుంది. అమ్మా మీరా నువ్వు చచ్చిపోయావనుకున్నాము, అయినా నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెటర్ కూడా రాసావు కదమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నేను లెటర్ రాశానా? నేను ఎలాంటి లెటర్ రాయలేదన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, లెటర్ నక్షత్ర తీసుకొచ్చి నాకు ఇచ్చింది కదా, లెటర్ని నేను చదివాను. చెర్రీ లేని జీవితం నాకు వద్దని, చెర్రీ లేని లోకంలో నేను ఉండలేవనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్లో రాసావు కదమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య అని చెప్పి మీరా జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అన్నయ్య నేను ఎలాంటి లెటర్ రాయలేదు, నేను చెర్రీని గుర్తు చేసుకొని చెర్రీ ఫోటో చూసుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాను. ఎవరో వెనుక నుంచి వచ్చి నా మెడను గట్టిగా నొక్కేశారన్నయ్య. నేను చెర్రీ మనాదితో 2 రోజుల నుంచి అన్నం తినకపోవడంతో నీరసం వల్ల గొంతు గట్టిగా నొక్కేసరికి అక్కడికక్కడే స్పృహ కోల్పోయినట్టున్నాను. అంతే అన్నయ్య, నేను చచ్చిపోలేదు అని మీరా చెప్తూ ఉంటుంది. నీ గొంతుని గట్టిగా వెనుక నుంచి ఎవరో నొక్కారా? ఎవరమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఏమో అన్నయ్య, నేను మొహం చూడలేదు అని మీరా చెప్తూ ఉంటుంది. లెటర్ కూడా నువ్వు రాయలేదమ్మా మీరా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, రాయలేదన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది. ఇదంతా ఎవరు చేశారంటో అని శరత్చంద్ర అంటూ ఉంటే, ఇంకా అర్థం కావట్లేదా బావగారు, ఇదంతా చేసింది ఈ అపూర్వనే అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అపూర్వన అని శరత్చంద్ర అంటూ ఉంటే, చూసావా బావా, ఈ కేపీ ఇంకా నా పైన నిందలు వేస్తూనే ఉన్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అపూర్వకు తప్ప ఇలా చేయాల్సిన అవసరం ఇంకెవరికి బావగారు, ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. చెర్రీ చచ్చిపోయాడు, చెర్రీ చావుకి కారణం అపూర్వ అని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారని అపూర్వకు తెలిసిన మరుక్షణం చెర్రీ చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడన్న నిజం బయట పెట్టడం కోసం, తను అరెస్ట్ అవ్వకుండా ఉండటం కోసం మీరాని చంపాలని ప్లాన్ చేసింది. మీరా చచ్చిపోతే బ్రతికున్న చెర్రీ ఖచ్చితంగా వస్తాడని ఇదంతా అపూర్వనే చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రకి చెప్తూ ఉంటాడు. అపూర్వ, కేపీ చెప్పేది నిజమా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నమ్ము బావా, ఆ కేపీ మాటలే బాగా నమ్ము. ఇప్పటి వరకు చెర్రీని చంపానని నన్ను అరెస్ట్ చేయించాలనుకున్నావు, ఇప్పుడు ఆ కేపీ నేను మీరాని చంపాలని చూశానంటే అది కూడా నమ్ముతున్నావు. నమ్ము బావా, నాపై నీకు ఏమాత్రం నమ్మకం లేకుండా పోయింది అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది.
శరత్చంద్ర గారు, అసలు ఏం జరుగుతుంది? మమ్మల్ని ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయమంటారు అని పోలీసులు అడుగుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. క్షమించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. దయచేసి వెళ్ళిపోండి ఎస్ఐ గారు అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. సరే శరత్చంద్ర గారు, ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకోండి అని పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒరే చెర్రీ, నీకేం కాలేదు కదా, అదే చాలురా నాకు అని చెప్పి మీరా అంటూ ఉంటే, అమ్మ మీరా నీకేం కాలేదు, అది చాలమ్మా నాకు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఇదేంటమ్మాయి, ఆ మీరాని చంపేశావనుకుంటే అది బ్రతికే ఉంది అని చెప్పి గోరింటాకు అపూర్వని అడుగుతూ ఉంటే, గట్టి ప్రాణం అనుకుంటా పిన్ని, అందుకే పోలేదు, చచ్చిందనే అనుకున్నాను, నీరసం వల్ల స్పృహ కోల్పోయిందని అస్సలు అనుకోలేదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏది ఏమైతే ఏంట్లే అమ్మాయి, ఎలాగో ఒకలా ఈ మర్డర్ కేసు నుంచి బయటపడ్డావు, లేదంటే జీవితాంతం చెప్పుకూడు తినాల్సి ఉంటుంది అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.